పవన్ కళ్యాణ్ 4 తిట్లు తిడితే నేను హైలైట్ అవుతా. పవన్ కళ్యాణ్ ఏం తెలంగాణకు అన్యాయం చేసి చెప్పండి, నేను డిబేట్కి వస్తా. పవన్ కళ్యాణ్ అన్యాయం చేస్తే కళ్యాణ్ తెలంగాణకి ఏం అన్యాయం చేసిండో, పవన్ కళ్యాణ్ ఏం కుట్ర చేసిండో చెప్పమనండి, నేను ఓపెన్ డిబేట్కి వస్తా. మీరు పెట్టండి పవన్ కళ్యాణ్ తప్పు చేసిండు అని చెప్పండి, నేను పోయి చెప్పుతో కొడతా, లేకపోతే గన్ను తీసుకొని కాలుస్తా. ఎంతసేపు చాతకాని దద్దమ్మ మాటలు తప్ప ఆంధ్రోళ్ళు మన తెలంగాణ రాజకీయ నాయకులు స్వార్థపరంగా ఇంకొకటి కూడా లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టడం కాదు, మనకి నిజంగా రేషం పౌరుషం ఉంటే కేబీఆర్ పార్క్ పేరు రేపు మార్చాలి. 1200 మంది అమరవీరులు చచ్చిపోయారు కదా, కనీసం అమరవీరులను గుర్తించి గౌరవించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టిఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఆ సచివాలయం ఎదురుగా ఉన్న కొత్త దీపము, ఇంతవరకు దీపం వెలగదు. ప్రపంచంలో ఎక్కడున్న అమరవీరుల స్తూపాలు ఉంటే దీపం నిరంతరం వెలుగుతుంది, ఇది చూడడానికి మాత్రం దీపం ఉంటది. ఇంతవరకు అది ఓపెన్ చేయలేదు. 1200 మంది అమరవీరులతోటి మ్యూజియం ఉండాలి. మనకి 1200 మంది అమరవీరుల అడ్రస్లు దొరకదు. ఉద్యమకారులను గుర్తించమని కమిటీలు వేయాలి. ఇది మహోత్తరమైన తెలంగాణ రాష్ట్రం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడ్డది. 12 సంవత్సరాలు అయింది. ఒక కుటుంబ పార్టీ టిఆర్ఎస్ పార్టీ పేరుతో వచ్చి 4 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలతో 4 కుటుంబ సభ్యులు దోచుకొని టీఆర్ఎస్ లేదు గిఆర్ఎస్ లేదని తెలంగాణ అనే పదం తీసేసి బీఆర్ఎస్ అని బోర్డు తిప్పేసి ఐపీ పెట్టి తెలంగాణ ప్రజలకి మహారాష్ట్ర పోయింది, ఉత్తరప్రదేశ్ పోయింది, పంజాబ్ పోయింది. తెలంగాణ నుంచి వేల కార్లతోటి మహారాష్ట్ర మీద పోవచ్చు, బెంగాల్ కూడా పోయింది. ఉద్యమం జరిగే సమయంలో మా మిత్రుడు జె రామచంద్రరావు గారు ఏలూరు ఎంపీగా పోటీ చేసిర్రు. టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం జరిగేటప్పుడు కూడా టెక్నికల్ గా ఇంకొక మిత్రుడు బిఎన్వి సత్యనారాయణ, ఇద్దరు మిత్రులు ఏలూరు నుంచి ఒక ఆయన, ఇంకొక దగ్గర నుంచి 2 ఎంపీగా పోటీ చేశారు. ఈ భారతదేశంలో రాజ్యాంగం కల్పించిన హక్కు కోసం చిన్న రాష్ట్రాలు ఏర్పడవచ్చు, డీసెంట్రలైజేషన్ అని మన రాజ్యాంగం ద్వారా వచ్చిన తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అంతర్భాగం అనే విషయం మర్చిపోయి మన తెలంగాణ ఉద్యమాన్ని మనమే కించపరుచుకుంటున్నాం. 70 సంవత్సరాల పోరాటము, 1200 మంది విద్యార్థుల చావు, కొన్ని లక్షల మంది త్యాగాలతో వచ్చిన పార్టీని ఒక పవన్ కళ్యాణ్ వచ్చి మీటింగ్ పెట్టుకుంటే తెలంగాణకు ప్రమాదము, ఒక ఎన్టీఆర్ విగ్రహం పెడితే తెలంగాణ అస్తిత్వం పోతుంది. సిగ్గులేని తెలంగాణ మేధావులారా, నాతో సహా నా చెప్పు నేను కొట్టుకొని అడుగుతున్నా, ఏడబోయింది మనకి సోయి? 60 సంవత్సరాల తర్వాత కనీసం అమరవీరుల స్తూపాన్ని ఆవిష్కరించాలని దిక్కుమాలిన ఆత్మగౌరవం మన తెలంగాణ. ఇలాంటి దిక్కులేని రాజకీయ నాయకులు చెప్పుతో కొట్టండి ప్రతిదానికి. ఇంతసేపు మీకు రాజకీయాలు తప్ప తెలంగాణ అస్తిత్వము, ఆత్మగౌరవము, స్వేచ్ఛ, స్వాతంత్రము గొప్ప మాటలు చెప్తున్నారా? కనీసం మన అమరవీరుల స్తూపాన్ని అఫీషియల్ గా ఆవిష్కరించుకోలేదు. గతంలో అంటే ఆంధ్రోళన తిట్టినాం, ఇప్పుడు ఎవరిని తిడదాం? ఇంకెంతకాలం తిట్టుకుంటూ బతుకుదాం? ఉద్యోగులు రోజు సూసైడ్ చేసుకుంటున్నారు. ఇవాళ ఇన్ని సహజ వనరులు ఉన్నది ప్రపంచంలో ఎక్కడా కూడా. ఇవాళ మొత్తం దేశానికే నిరుద్యోగులకి ఇక్కడ పాలసీ క్రియేట్ చేయొచ్చు. మనకి రాజకీయ నాయకులు తమ స్వయం ప్రయోజనాల కోసం వాడుతున్నారు.